పాకిస్తాన్ సైన్యం సరిహద్దులకి తన ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని చేరుస్తోంది. అంటే భయపడుతోంది భారతదేశం ఏదైనా చేస్తుందని. గతంలో పుల్వామా కావచ్చు, పఠాన్‌కోట్ కావచ్చు, 2 సార్లు సైన్యం మీద చేసినటువంటి దాడి. ఆ దాడికి ప్రతీకారంగా పీఓజేకేలో ఒకసారి అటాక్ జరిగింది. అలాగే బాలాకోట్ ఏదైతే పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ప్రాంతం మీద ఒకసారి అటాక్ జరిగింది. ఫస్ట్ టైం ఆర్మీ చేస్తే రెండోసారి ఎయిర్ ఫోర్స్ చేసింది. ఇప్పుడు ఇంకా నేవీ బాకీ ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడు నిన్న చనిపోయినటువంటి వాళ్ళలో ఒక నేవీలో అత్యున్నత అధికారి కూడా ఉన్నారు. అటు ప్రతీకారం అన్నటువంటి చర్చ ఒకవైపు నడుస్తుంది. అయితే పాకిస్తాన్ అలా భావించటం లేదు. భయం మాత్రం ఉంది. అందుకోసమనినే ఇప్పటికే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలన్నీ సరిహద్దులకి తరలిస్తున్నారు. లాహోరు, రావల్సిండికి తీసుకొచ్చి ఆ ప్రాంతాలన్నిట్లో కూడా యుద్ధ విమానాల్ని నిలబెడుతున్నారు. తద్వారా భారత్ కనుక ఇప్పుడు ఏదైనా, ఎందుకంటే ఇక్కడ క్యాబినెట్ మీటింగ్స్ వరుసపెట్టి జరుగుతున్నాయి. అటు పొద్దున్నే రాజ్నాథ్ సింగ్ మీటింగులు, ఒకవైపు రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో మీటింగ్, రక్షణ శాఖ మంత్రి, మరోవైపు నరేంద్ర మోడీ సమావేశాలు. వీటన్నిటి ఎఫెక్ట్తో కంగారు పడ్డటువంటి పాకిస్తాన్ సరిహద్దులకి తన యుద్ధ విమానాలను తీసుకెళ్ళింది. ఒక టెన్షన్ అయితే పాకిస్తాన్లో ఉందన్నది స్పష్టమవుతోంది.